రాజకీయాల్లో ప్రతిపక్షాలపైన దాడి కోలుకోకుండా కొట్టాలి అన్న ఆలోచన అందరికీ ఉంటుంది. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అటాప్ ఎవ్రీవన్. ఆయన అందరికైనా పైన ఉంటాడు. ఆయన పవర్లోకి రాగానే ఆయన ఫస్ట్ బేసికల్ ఆయన ఎలా ఉంటారంటే అండి, పవర్లోకి రానంత వరకు కార్యకర్తల్ని ప్రజలకి క్షమాపణలు చెప్తూ ఉంటాడు. వన్స్ పవర్లోకి రాగానే ఇంకా ఆయన ఎలా ఫీల్ అవుతారంటే ఒక పైన ఒక 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 ఎవరెస్ట్ శిఖరం పైన ఒక చైర్ వేసుకొని కూర్చున్నట్టు, మన చుట్టూ మనుషులకు మనం అందరికన్నా అధికులం మనం అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. పెద్ద మనిషి తరహా అయిపోతాడు, ఏదేదో అయిపోతారు ఆయన. తర్వాత తన ప్రధాన ఎజెండా ఏం పెట్టుకుంటారంటే ప్రతిపక్షాన్ని ఎంత బలంగా క్రష్ చేస్తే మనము ప్రతి నిమిషం ప్రతిపక్షాన్ని కోలుకోనియకుండా కొట్టాలి, ప్రతిపక్షం కోలుకోకూడదు తేరుకోకూడదు అనే ఉద్దేశంతో ఆయన పోతుంటుంది. ఆయన రాజకీయం ఇలాగే ఉంటుంది. సో దాంట్లో భాగంగానే మనకు తిరుమల లడ్డు, తర్వాత జగన్ తొక్కిసలాట, అదేదో ట్రిప్కి వెళ్తే ఎవడో కారు కింద పడ్డాడు, ఇటువంటి రకరకాల కేసులు. సో ఆయన ఏంటంటే అవతలవాడు అంటే ఇది బేసికలీ రాజధర్మంలో ఒక నీతి కూడా ఉంది. అవతలవాడు బలవంతుడైనప్పుడు వాడి బలం తగ్గించి కొట్టాలి, లేదా వాడు బలహీనమైన తర్వాత లెయ్యకుండా కొట్టాలి అని. సో చంద్రబాబు నాయుడు గారు దీన్ని సీరియస్గా ఫాలో అవుతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామికంగా కాస్త పార్టీ ఓడిపోవటం, 11 సీట్లే రావడం, బలహీన పడ్డాడని గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు కొట్టడానికి రకరకాల దారులు ఎంచుకున్నారు. తిరుపతి లడ్డు అది ఇది. ఇప్పుడు లిక్కర్కి సంబంధించిన ఒక కుంభకోణాన్ని మీడియా హౌజుల్లో కుకప్ చేసి చిన్న చితక స్టేట్మెంట్ల దగ్గర నుంచి మొదలై ఇప్పుడు అదొక జగన్మోహన్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ కాపీలో అంటే ఛార్జ్ షీట్లో ఆయన పేరు పెట్టేదాకా వచ్చింది. సో వాళ్ళ తదనంతర చర్య జగన్ని అరెస్ట్ చేయాలా వద్దా, చేస్తే రామిఫికేషన్స్ ఏంటి, చెయ్యకపోతే రామిఫికేషన్స్ ఏంటి. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అది ఒక పొలిటికల్ మూవ్, రాజకీయంగా దానికి ఒక వాల్యూ ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఏర్పడిన వలయంగా ఉన్న పాలిటీషియన్స్ని, అప్పుడు ఆయనతో వర్క్ చేసిన అఫీషియల్స్, ఇప్పుడు ఐఏఎస్ ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు ఉన్నారు, అలాగే ఆయన కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు మనతో ఎవరైనా ఒక 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఆటోమేటికల్లీ వాళ్ళతో మనకు అటాచ్మెంట్ పెరుగుతుంది. అటువంటి వాళ్లను టార్గెట్ చేస్తే వాళ్ళు బేసికల్లీ ఇప్పుడు ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారి గురించి చెప్తా నేను. ఆయన మొన్న ఏసీబీ కోర్టు జడ్జి ముందర ఎంత భయంకరంగా తన ఆవేదన చెప్పుకున్నాడంటే, లిటరల్లీ నాకు ఐఏఎస్లకి ఈ పరిస్థితి రావడం, ఈ దేశంలో ఐఏఎస్లకి ఈ పరిస్థితి రావడం, నిజంగా ఐఏఎస్కి అంటూ ఒక అధికారిక ఒక ఫోరం ఏదైనా ఉంటే దే షుడ్ రెస్పాండ్ అబౌట్ దిస్. ఎందుకంటే ఈరోజు ధనుంజయ రెడ్డి రేపు మీరు అవ్వచ్చు. ఒక పాలిటికల్ వెండేటాలో ఎప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు బలి కాకూడదు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఏసీబీ జడ్జి గారి ముందర చెప్పిన మాట ఏంటంటే, మేము ఎకరం విస్తీర్ణంలో ఉన్న జైల్లో ఉన్నాము, మేము బయటికి వచ్చినా లోపలికి వెళ్ళినా చుట్టుపట్ల పైనుంచి కెమెరాలు పట్టుకొని ఫోటోలు తీసుకుంటా మమ్మల్ని అవమానపరుస్తున్నారు. ఒక ఐఏఎస్ చదవాలంటే ఎంత కష్టపడింటారు, ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసింటారు, సెక్రటరీసు ఇవి అవి అని ఎన్ని పోస్టులలో పనిచేస్తుంటారు. అటువంటి వారిని ఒక కరప్షన్ కేసులో అరెస్ట్ చేసి ప్రైమా ఫేసి ఏదో చూపించేసి ఒక లిక్కర్ స్కామ్ అని చెప్పి దాన్ని కుకప్ చేసి దాన్ని అరెస్ట్ చేసి వాళ్ళు ఇంకా దోషులుగా తేలక ముందే వాళ్ళని ఫోటోలు తీయటము, వాళ్ళని అవమానించటము. లిటరల్లీ ఆయన విలాసవంతమైన కారుల్లో తిరిగాడు, ఆయనకు లక్షల కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయని చెప్పారండి. ఆయనకున్నది శాంట్రో కారు, తన పేరు మీద తన భార్య పేరు మీద ఉన్నది శాంట్రో కార్. ఒక శాంట్రో జింగ్ వేసుకొని తిరిగితే నా మీద మీడియాలో ఇలా ట్రయల్స్ చేయడం రైటా అని ఏసీబీ జడ్జి గారి ముందర ఆయన మొరబెట్టుకున్నారు. అంటే నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఇట్లా నిజాయితీ పరులైన అధికారులు, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అందరి దగ్గర కోట్లు ఉండవండి, వాళ్ళు కూడా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఈ దేశంలో కుప్పలకు ఉన్నారు. అటువంటి ఒక నిజాయితీ పరుని పట్టుకొని అతన్ని ఒత్తిడి చేసి జగన్మోహన్ రెడ్డి దాకా రోడ్డు వేయించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పారనుకోండి, జనాలు నమ్మరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా జగన్ని పతనం కోరుకుంటున్నారని జనానికి తెలుసు. అదే ధనుంజయ రెడ్డి చెప్పాడు అని చెప్పారనుకోండి, జగన్ పక్కన ఉన్న వ్యక్తే చెప్తున్నాడు కాబట్టి దాంట్లో కొంత నిజం ఉండొచ్చు అని నమ్మించే ప్రక్రియలో అభాగ్యులు బలహీనులైన ఈ ఐఏఎస్ని ఐపీఎస్ఎల్ని నలపటం సబబా? చంద్రబాబు నాయుడు గారు లేదా అధికార కూటమి ఆలోచించుకోవాలి. రేపొద్దున ఇదే అధికారులు వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ కొలీగ్స్ మీ క్యాబినెట్లో కూడా పనిచేస్తారు. వాళ్ళు ఇటువంటి దుశ్చర్యలు ప్రభుత్వం చేస్తున్నప్పుడు వాళ్ళల్లో ఆవేదన కలగదా? వాళ్ళు రేపొద్దున ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకోరా? వాళ్ళు చేయాల్సిన డ్యామేజ్ మీకు చేయరని మీరు అనుకుంటున్నారా? మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎంతమంది మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో మీరు ఊహించుకోగలరా?
మీకు వ్యతిరేకంగా పనిచేయడం అంటే నథింగ్ బట్ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయటం. మీరు చేసిన కక్షపూరిత చర్యల వల్ల ప్రజలకు వ్యతిరేకంగా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు పనిచేస్తారు. ఎప్పుడైతే మద్యం కంప్లీట్గా ప్రభుత్వమే అమ్మిందో, అంటే స్టేక్ హోల్డర్ ఇక్కడ గవర్నమెంట్లో ఉండే లెజిస్లేటర్స్, గవర్నమెంట్లో ఉండే గవర్నమెంట్ ఆఫీసర్స్, వీళ్ళందరినీ మీరు కుంభకోణంలో ఇరికిచ్చారు. 100% బిజినెస్ డన్ బై గవర్నమెంట్. దాంట్లో 90%లో ఒక 10% కుంభకోణం జరిగింది అనుకుందాం. అంటే 90% బిజినెస్ సక్సెస్ఫుల్గా జరిగిన బిజినెస్లో ఒక 10% కుంభకోణం జరిగింది అని చెప్పి మీరు ప్రజల ముందర పెట్టి, దాంట్లో స్టేక్ హోల్డర్స్గా ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ లెజిస్లేటర్స్ని, వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఉండే ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ని ఉంచారు. మీరేం చేశారు? 100% బిజినెస్ని మీరు ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్కి ఇచ్చారు. అంటే 100లో 90% రైట్గా జరిగి 10% లెజిస్లేచర్స్ మీద నింద వేస్తేనే ఒక 10-15 మంది అరెస్ట్ అయినారు వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళంతా. మీరు 100% బిజినెస్ అవుట్సోర్స్ చేశారు, 100% థర్డ్ పార్టీ ప్రైవేట్ పార్టీస్కి ఇచ్చేశారు బిజినెస్. ఇప్పుడు ఈ 100% బిజినెస్ కోసం ఫిబ్రవరి 6వ తారీఖు అనుకుంటా నేను ఏబిఎన్లో ఒక కథనం చూశాను. ఆ రోజు క్లియర్గా ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే మందు టెండర్ తీసుకున్నారో, ఆల్కహాల్ టెండర్స్ తీసుకున్నారో వాళ్ళు లాసుల్లో ఉన్నారని ఒక కథనం వచ్చింది. కరెక్ట్గా 4-5 రోజుల తేడాలో ఉండి గవర్నమెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ అయింది. ఆ జీవో ఏంటంటే రేట్లో ఒక 10% పెంచుతున్నట్టు ఒక జీవో. ఆ డబ్బు ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఖజానాకి వెళ్తుందా లేదా ప్రైవేట్ ప్లేయర్స్ బెనిఫిట్ కోసం చేశారా అనేది ప్రజలకే వదిలేస్తున్నాను నేను. మన రాష్ట్రంలో జరుగుతున్న సేల్ని బేస్ చేసుకుంటే ఈ డిఫరెన్స్ అమౌంట్ ఆల్మోస్ట్ 10,000 కోట్లకు 5 ఏళ్లకు ఒక అడిషనల్ అమౌంట్గా కనబడుతుంది. 10,000 కోట్లు ప్రైవేట్ ప్లేయర్స్కి 5 సంవత్సరాలకు మీరు జనరేట్ చేయడానికి ప్లాన్ చేశారు ఆ పర్టికులర్ జీవో ద్వారా. అంటే ఇంకా దీని గురించి ప్రజలు ఎలా ఆలోచించాలి, ఏమని ఆలోచించాలి? 100% బిజినెస్ జరిగినప్పుడు 90% రైట్గా జరిగి 10% ఎవరో తప్పు చేశారని మీరు క్లెయిమ్ చేస్తున్నప్పుడు 100% ప్రభుత్వ సొమ్ము ప్రజల్లో ప్రైవేట్ ప్లేయర్స్కి, టీడీపీ పార్టీ వాళ్ళకి కానీ, జనసేన పార్టీ వాళ్ళకి కానీ ఎవరైతే దందా చేస్తున్నారో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన ఈ బిజినెస్ని 100% ప్రభుత్వానికి రాబడి రాకుండా మొత్తం 90% డ్యామేజ్ వాళ్ళే చేస్తున్నారు అన్నప్పుడు రేపు అధికారం మారితే ప్రజలకు ఇదంతా కనబడుతుంది. రేపు అధికారం మారితే ఆ 90% లెక్కలు తీస్తే ఎంతమంది అరెస్ట్ అవుతారు, ఎంతమంది లెజిస్లేటర్స్ అరెస్ట్ అవుతారు, దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఎంతమందికి అధికారులు అరెస్ట్ అవుతారు, ఎంతమంది ప్రైవేట్ ప్లేయర్స్ అరెస్ట్ అవుతారు, అసలు ఈ వైన్ షాపుల్లో పెట్టిన యూపీఐ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఆ డబ్బులు వేటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇసుక కుంభకోణంలో ఇన్వెస్ట్ చేస్తున్నారా, మద్యం వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేదా ప్రభుత్వ ఖజానాకు పంపిస్తున్నారా, లేదా టీడీపీ పార్టీకి ఫండ్గా వెళ్తుందా, లేదా జనసేన వాళ్ళ ఫండ్కి వెళ్తుందా, ఇవన్నీ ట్రాక్ చేయడం గవర్నమెంట్ పనిగా పెట్టుకుంటే ఎన్ని వందల వేల మంది అరెస్ట్ అవుతారు, ఎంత పెద్ద నెట్వర్క్ బయటపడుతుంది. ఇదంతా జనాలకు అవసరమా? అంటే కుంభకోణం అంటే ఏంటంటే వెన్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వెస్టెడ్, వెన్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టేకింగ్ మనీ, దాన్ని కుంభకోణం అంటారు. ప్రభుత్వంలో కొంతమంది మీద టార్గెట్ చేసి వీళ్ళు చేశారు. ఇప్పుడు వెరీ సింపుల్ అండి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జగన్కి అత్యంత సన్నిహితుడు. సో జగన్ని టార్గెట్ చేయాలంటే అతన్ని అరెస్ట్ చేయాలి. కృష్ణమోహన్ రెడ్డి జగన్ పక్కన ఉండే ఓఎస్డి, ఆయన అరెస్ట్ చేయాలి. ధనుంజయ రెడ్డి జగన్ గారికి అత్యంత విశ్వసనీయమైన విశ్వాస పాత్రలో ఉన్న ఒక అధికారి అని చెప్పబడుతుంటారు, ఆయన అరెస్ట్ చేయాలి. అంటే మీరు ఎవరు న్యూట్రల్ పీపుల్ని అరెస్ట్ చేయడం లేదు, జగన్ గారి చుట్టూ ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేసి జగన్ గారిని బ్లాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది కుంభకోణం అని చెప్పి మీరు రోజు ఎంత కుక్ చేసినా ద రియల్ కుంభకోణం ఏంటి అంటే ఇప్పుడు ఈ 100% బిజినెస్ని మీరు ప్రైవేట్ ప్లేయర్స్ చేతిలో పెట్టారు కదా, ఇది కదా అసలైన కుంభకోణము. ఇది కదా నిజంగా మనం ఎక్స్పోజ్ చేస్తే దీంట్లో ఇన్వాల్వ్ అయిన స్టేక్ హోల్డర్స్ ఆ డబ్బు ఎంత డబ్బు జనరేట్ అవుతుంది, ఆ డబ్బు ప్రభుత్వానికి ఎంత రీచ్ అవుతుంది, వాళ్ళ జోబుల్లోకి ఎంత వెళ్తుంది. వ్యాపారం అనే ఉద్దేశంతోనే చేస్తున్నదా కుంభకోణం, ప్రభుత్వానికి ఆదాయం రావడం కోసం చేస్తున్నదా కుంభకోణం? జనాలకు అది ఎందుకు తెలియదు అనుకుంటున్నారు? పీపుల్ నో ఎవ్రీథింగ్, బట్ ఏంటంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. చంద్రబాబు నాయుడు గారు మీరు రాజకీయంగా జగన్ గారిని పలుచన చేయటానికో, అవమానపరచటానికో, నష్టపరచటానికో చేస్తున్న ఈ పని రేపొద్దున మీ టీడీపీ పార్టీ కార్యకర్తలను, మీ పార్టీలో ఉన్న లెజిస్లేచర్స్ని అత్యంత భయంకరమైన సిచ్యువేషన్లో లాక్ చేస్తుంది. యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్స్ మీకు పనికి వస్తాయి, ఎందుకంటే అవన్నీ చూసారో జగన్ ఏం చేస్తున్నారో అని చెప్పడానికి మీకు ఎలాగైతే లాస్ట్ గవర్నమెంట్లో వాడుకున్నారో నెక్స్ట్ గవర్నమెంట్ ఒకవేళ జగన్ వస్తే అదే చేస్తారు మీరు.
కానీ నష్టపోయే దేవుడు అంటే ఈ ఇన్వాల్వ్ అయిన స్టేక్ హోల్డర్. మీరు జైలుకి వెళ్తే మీరు సీఎం అవుతారు, కానీ ఒక ఎమ్మెల్యేనో ఒక చిన్న ఈ కార్యకర్తలు వీళ్ళు జైలుకి వెళ్తే క్రిమినల్స్ అవుతారు. ఆ విషయం పార్టీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి, ఆ విషయం పార్టీ లెజిస్లేచర్స్ గుర్తుపెట్టుకోవాలి. నాయకుడు వేసే ట్రాప్లో పడిపోకుండా కరప్షన్ లెవెల్స్ని చూసి తగ్గించి చేసుకోండి, లేదా మీరు పడే అవస్థలకు మీ నాయకుడు బాగుపడతాడేమో కానీ మీరు మాత్రం బాగుపడరు.